రవి ఒక మధ్యతరగతి యువకుడు. అతనికి జీవితంలో రెండు శక్తివంతమైన మార్గదర్శకులు ఉన్నారు. ఒకరు అతని తండ్రి శంకర్, ఒక స్కూల్ టీచర్. మరొకరు అతని మిత్రుడు అర్జున్, తండ్రి మాధవ్, ఒక బిజినెస్ మాగ్నేట్. శంకర్ గారి జీవితం ఒక మంచి విద్య, స్థిరమైన ఉద్యోగమే జీవితం లక్ష్యం అన్న నమ్మకంతో బతికినవాడు. నెలసరి జీతాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసేవాడు, కానీ ఎప్పుడూ డబ్బు కొరతే. కష్టపడి పనిచేయమన్నాడు గాని డబ్బు ఎలా పనిచేయించాలో చెప్పలేదు. మాధవ్ గారి జీవితం డబ్బు కోసం పని చేయొద్దు, డబ్బు నీ కోసం పని చేయాలి అన్నాడతడు. స్కూల్ డిగ్రీ కన్నా ఆర్థిక విజ్ఞానం ముఖ్యం అన్నాడతడు. బిజినెస్లు, పెట్టుబడులు, ఆస్తులు ఇవే అతని పాఠాలు. రవి ఈ రెండు తండ్రుల జీవితాలను గమనించి, మేళవించి, చదువు నమ్ముకుని, డబ్బును బుద్ధిగా వాడి, రెండింటి మధ్య సుతారంగా జీవనం నిర్మించాడు. సారాంశం: రెండు మార్గాలు ఉంటాయి, ఒకటి భద్రత కోసం, మరొకటి స్వేచ్ఛ కోసం. నిజమైన